Hi friends, this is Kiran. Welcome back to Kiran Fact Sports ఛానల్. IPL 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయితే టీంతో కలిశాడు అండ్ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కూడా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇక పాల్గొంటాడు. అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్లో ఉండాల్సిన 4 ఫారిన్ ప్లేయర్స్ ఎవరో కామెంట్ అయితే చేయండి. అండ్ ఐపీఎల్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈలోపు సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే 4 విదేశీ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే మంచి విదేశీ ప్లేయర్స్ అంతా ఎస్ఆర్హెచ్లోనే ఉన్నారు. సో 4 మనకు అత్యంత ముఖ్యమైన విదేశీ ప్లేయర్స్ ఎవరు, ఆ 4 ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అయితే మనకు శ్రీలంకకు సంబంధించినటువంటి వనిందు హసరంగా ఒక మిస్టరీ స్పిన్నర్ అండ్ మంచి బ్యాట్స్మెన్ కూడా అతను ఇప్పుడు సో ఒక ఆల్రౌండర్ రూపంలో ఉన్నాడు, బిగ్ హిట్టింగ్ కూడా చేస్తున్నాడు. సో ఇతడికి ఖచ్చితంగా ప్లేస్ ఉంటుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కానీ ఇతడు మాత్రం వాళ్ళ టీం మ్యాచెస్తో బిజీ ఉన్నాడు. శ్రీలంక మ్యాచెస్తో ఏప్రిల్ వరకు టీంతో యాడ్ అవ్వట్లేదు. మొదటి 3 మ్యాచ్లకైతే అందుబాటులో ఉండడు. సో మొదటి మ్యాచ్కి అయితే ఉండాల్సిన 4 విదేశీ ప్లేయర్స్ నాకు తెలిసి వీళ్ళు సెలెక్ట్ చేసుకునేది అయితే ట్రావిస్ హెడ్ ఒకడు ఉంటాడు, అండ్ అదేవిధంగా ఐడెన్ మార్కరమ్ ఒక విదేశీ ప్లేయర్గా ఉండే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ ఇంకొక విదేశీ ప్లేయర్ ఖచ్చితంగా ఇతడు ఆడతాడు, అండ్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఒక విదేశీ ప్లేయర్. సో ఈ 4 విదేశీ ప్లేయర్స్తోని మొదటి 3 మ్యాచ్లు అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వనిందు హసరంగా అయితే మొదటి 3 మ్యాచ్లకు అందుబాటులో ఉండట్లేదు.